న్యూస్ రూమ్ కి తిరిగి స్వాగతం. భావోద్వేగాలను రెచ్చగొట్టడమే రాజకీయాల్లో ప్రముఖంగా మారిపోయిన పరిస్థితులు మనం చూస్తున్నాం. దీనికి సోషల్ మీడియా ఆద్యం పోస్తున్న పరిస్థితులు. సో తమ పార్టీ విధానాలను ప్రచారం చేసుకోవడం కన్నా ముఖ్యంగా సోషల్ మీడియా వింగులను ఏర్పాటు చేసుకుని ఎదుట పార్టీలపై దుష్ప్రచారం చేయడం ఒక ఫ్యాషన్ గా మారిపోయింది. సో మొత్తం ఎన్నికలు దగ్గరకు వస్తున్న కొద్దీ సో వీటిపైనే ఎక్కువ ఫోకస్ పెడుతున్న పరిస్థితులు అయితే మనం చూస్తున్నాం. పార్టీలో వ్యూహాలు, విధానాల ఖరారు, అభ్యర్థుల ఎంపికకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో ఎదుట పార్టీలపై దుమ్మెత్తిపోయడానికి కూడా అటువంటి విష ప్రచారాన్నే చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ అంశాలపైనే గత 2 రోజులుగా రాష్ట్రంలో జరిగిన, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన వివిధ అంశాలకు సంబంధించి సోషల్ మీడియాలో జరుగుతున్న రచ్చను చూస్తున్నా. దీనికి సంబంధించి ఇవాళ న్యూస్ రూమ్ లో చర్చిద్దాం. చర్చలో పాల్గొనడానికి స్టూడియోలో ఉన్నారు సీనియర్ అనలిస్ట్ లక్ష్మీనారాయణ గారు. నెల్లూరు నుంచి బీజేపీ నుంచి ఆ పార్టీ సీనియర్ నాయకులు, అధికార ప్రతినిధి ఆంజనేయ రెడ్డి గారు నెల్లూరు స్టూడియో నుంచి మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. గురునాథం గారు ఉన్నారు కాంగ్రెస్ నుంచి, విజయవాడ సిటీ లీడర్, విజయవాడ నుంచి మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. సో చింతమనేని ప్రభాకర్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. దెందులూరు ఎమ్మెల్యే టీడీపీ నాయకులు. సో ఈ వివాదం ఏదైతే ప్రధానంగా ఆయన చేసిన వ్యాఖ్యలకు సంబంధించి సోషల్ మీడియాలో ఒక మార్ఫైన వీడియో ఎలా సర్క్యులేట్ అవుతుందో మనందరం చూసిన పరిస్థితులు. దీనికి సంబంధించి ఆయన వివరణ తీసుకుందాం. ముందుగా చింతమనేని ప్రభాకర్ గారు. నమస్తే సార్. సో మీరు ఏ సందర్భంలో ఆ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది అనే అంశమే ఇప్పుడు ప్రధానంగా మారింది. సో ఆ రోజు మీరు కొంత భావోద్వేగంగానే అక్కడ ప్రసంగం చేసిన పరిస్థితి అయితే మనం చూసాం. ఎందుకు అలా మాట్లాడాల్సి వచ్చింది? నేనేం భావోద్వేగంతో ప్రసంగం చేయలేదమ్మా. అక్కడ మామూలుగానే నేను ఏ రోజైనా సరే నా ప్రోగ్రాం అలాగే ఉంటుంది, అలాగే మాట్లాడతాను. నేను మాట్లాడిన దాంట్లో ఎక్కడా కూడా దళితుల పట్ల కానీ, వేరే కులాల పట్ల కానీ, అవహేళనగా కానీ, వాళ్ళ కించిపరచాలని కానీ నా ఉద్దేశం కాదు, నా భావం కాదు. సో ఈ వీడియోని ప్రధానంగా సో మీపైనే ఫోకస్డ్ గా ప్రత్యర్థి పార్టీ అయితే మీ ఆవేశపూరిత ప్రసంగాలను కావచ్చు, ప్రధానంగా మీ విషయంలోనే కాదు, సో ఏదైనా సరే ఒక నాయకుడు తడబడినా, ఒక నాయకుడు ఏం చేసినా దాన్ని ప్రధానంగా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న పరిస్థితులు అయితే మనం చూస్తున్నాం. అటుగాని ఇటుగాని ఏ పార్టీలోనైనా కూడా. సో నిన్న ఈ రోజు జరిగిన పరిస్థితులను బట్టి ఏమనిపిస్తోంది? మనము ఎంత మంచి చేసినా సరే కావాలని వాళ్ళు మన మీద ప్రొసెసరేటువంటి ప్రయత్నం చేయటం, మన యొక్క పరపతిని పాడు చేయడానికి ప్లాన్ చేసుకుంటాం, రకరకాల ఆలోచనలు చేయటం, ఈ కుట్ర రాజకీయాలు అనేది నేను ఎప్పుడు చూడలేదు. ఎందుకంటే వాస్తవంగా నేను 1,9,00,000 రూపాయలతో ఆ ఊరు రోడ్డుకి శంకుస్థాపన చేస్తా చెప్తే ఆ శిలాఫలకాన్ని బద్దలు కొడితే కూడా నేను ఈ రోజు కూడా చర్య తీసుకోమని చెప్పి పోలీసు వారిని ఇప్పుడు కూడా ఒకసారి అడగల. ఒకవేళ నేను అడిగితే ఎవరైతే ఎస్సీ కులస్తులు ఉన్నారో ఆ కాలనీకి వెళ్ళే రోడ్డు వాళ్ళ మీద కేసు పోతుంది, వాళ్ళ చేస్తారు. కానీ దాన్ని బద్దలు కొట్టించి కుట్ర చేసిన ఎవడు కూడా దాంట్లో దొరకడం. ఆ ఉద్దేశంతో నేను చాలా ఎక్కడికక్కడ నాకున్న ఆవేశాన్నంతా కూడా చంపుకుని తగ్గి మా నాయకుడి యొక్క ఆలోచనల ప్రకారం ఎదురుపోవాలనేటువంటి ఆలోచనలో మేము ఎడుతున్నా ఎలాంటి దృష్టిస్తా ఉంటారు. వాస్తవానికి ఏం జరిగిందనేది మీరు నేను సాయంత్రం 4 గంటలకి మీరే ప్లే చేశారు. అక్కడ ఒరిజినల్ వీడియో ఏంటి, వీళ్ళు కట్ చేసి ముక్కలు పెట్టినటువంటి ఈ జగన్ వీడియో ఏంటనేది నేను చెప్పక్కర్లేదమ్మా. అందరూ ఇప్పుడు మెల్లమెల్లగా తెలుసుకుని దళిత సంఘాలను కూడా ఫోన్లు చేసి నన్ను అభినందిస్తున్నారు. మా వాక్ కోసం మీరు మాట్లాడారు, మా కోసం మాట్లాడారు, నేను తెలియక నేను వెళ్ళి ఆందోళనలో పాల్గొన్నామని చెప్పి వాళ్ళే మా మనస్తాపం చేస్తున్నాం ఇప్పుడు. రైట్. చింతమనేని గారు, సో మీరు మాట్లాడిన పూర్తి ముందు సో మేము ప్లే చేసింది కావచ్చు, తర్వాత సో ఏదైతే పూర్తి వీడియో ఉందో, ఒరిజినల్ వీడియో ఉందో అది ప్లే చేసిన దాంట్లో చూసుకుంటే సో పూర్తిగా అర్థం మారిపోతున్న పరిస్థితులు అయితే మనం గమనిస్తున్నాం అక్కడ. సో మీరు ఏ సందర్భంలో జనరలైజ్ గా పూర్తి వీడియోలో ఉన్న అంశాలు నిజంగానే అంబేద్కర్ గురించి మాట్లాడిన సందర్భం మనం చూసాం. సో మీ ఉద్దేశం ఏంటి, అసలు ఆ మాటలు అనడంలో మీ ఉద్దేశం ఏంటి? అసలు జరిగింది ఏంటంటే మీరు నన్ను డిస్టర్బ్ చేయకుండా ఉంటే చెప్పగలుగుతా అంతా. చెప్పండి. మధ్యలో మీరు డిస్టర్బ్ అంటే మధ్యలో పొజిషన్ ఇస్తే మనం లేదు, డిస్టర్బ్ చేయండి, చెప్పండి, కంటిన్యూస్ గా మీరే మాట్లాడండి. అసలు జరిగింది ఏంటంటే అక్కడ 1,9,00,000 రూపాయలతో రోడ్డు శంకుస్థాపన, గ్రామదర్శిని, గ్రామ వికాసం, ఆ ఎస్సీ కాలనీలో కమ్యూనిటీ హాల్ దగ్గర బహిరంగ సభ మీటింగ్ ప్రోగ్రామ్. ఆ ప్రోగ్రామ్ కి నేను వెళ్ళడం జరిగింది. వెళితే నేను వెళ్ళేటప్పటికే ఆ రోజు పొద్దునకే ఆ సంఘ శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు. అయినప్పటికీ కూడా మన పని మీద మనం వెళ్ళిపోయాం. ఆ రోడ్డు శంకుస్థాపన చేసుకున్నాం, ఊళ్ళోకి వెళ్ళిపోయాము, మీటింగ్ మాట్లాడుతున్నాం. వీటిలో మాట్లాడుతున్నటువంటి సమయంలో
అప్పుడు సుమారుగా 7:30 అవుతుంది టైము రాత్రి. ఆడవాళ్ళు మగాళ్ళు అందరూ కూడా నా మీటింగ్కి వచ్చారు అక్కడ కాలనీ దగ్గర. అక్కడ ఆ సందర్భంలో కొంతమందిని తాగిపించి మీటింగ్ డిస్టర్బ్ చేయడానికి మా మధ్యలో వదిలారు. వాళ్ళు మనం మీటింగ్ నేను మాట్లాడేటప్పుడు నా యొక్క భావం ఎలా ఉంటుందంటే, ఎవరికైనా 4-5 వాళ్ళ యొక్క కష్టాలు చెప్పుకోవడానికి మైక్ ఇస్తాను నేను. ఆ మైక్ ఇచ్చే క్రమంలో 4-5 ఇచ్చి మైక్ ఇచ్చి మాట్లాడించాను. కానీ ఒకడు మైక్ తీసుకుని నా మీద రివర్స్ గా మాట్లాడుతున్నాడు. వాడి దగ్గర నుంచి మైక్ తీసేసుకుని అప్పుడు ఆ సందర్భంలో అసలు తెలియపరుస్తున్నా జరుగుతున్నటువంటి మిమ్మల్ని ఏ రకంగా వాడుకుంటున్నారు, మిమ్మల్ని ఏ రకంగా ఆ పార్టీ వాళ్ళు చూస్తున్నారు, అసలు మీ పరిస్థితులు ఏంటి, ఇవాళ మీరు కొట్టుకోవాల్సినటువంటి అవసరం ఏముంది, మీరు అమాయకులు అని చెప్పి మీతో ఫ్లెక్స్లు కట్టించి బొమ్మలు వేపించి జెండాలు కట్టించారు. నేను మీ ఊర్లో వస్తున్నాను గ్రామ దర్శికి, వేరే పార్టీ కూడా వస్తుంటే ఆ జెండాలు కట్టుకుంటారు, కానీ నేను వస్తుంటే నాకు వ్యతిరేకంగా మీరు వేరే పార్టీ వాళ్ళ జెండాలు కావాలని మీతో కట్టించారు, మీరెందుకు నా మామూలులో బలవుతారు, కొట్లాడుకునేది మేము వాడు పదవులు వచ్చేది ఆడికి నాకు మీకు కాదు కదా, మీరెందుకు మా మధ్యలో మీరు ఇబ్బంది పడుతున్నారు, మీకు అంత ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, కడుపు తీపితో పిల్లల్ని పెంచండి, చదివించండి, అంబేద్కర్ యొక్క ఆశయ సాధన కోసం పనిచేయండి, మీకు ఏం కావాలంటే చేయడానికి నేను ఉన్నాను, అంబేద్కర్ సాక్షిగా 5 గేదెలు ఇస్తానని చెప్తున్నాను, ఇట్లా రోడ్డు ఇచ్చాను, ఇట్లా లైట్ లేపిచ్చాను, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ 1,40 లక్షల రూపాయలు ఇచ్చాను, శ్రీమంతుడు సినిమా చూపిస్తున్నాను మీకు, ఇంతకంటే నేను 5 సంవత్సరాల్లో నేనేమి చేయలేకపోయాను, కానీ నాకు అధికారం వచ్చింది, మా నాయకుడు ఉన్నాడు, మా ప్రభుత్వం ఉంది, మీరు కోరుకున్న ప్రభుత్వం ఇది, మీరు ఓట్లేస్తే వచ్చిన ప్రభుత్వం ఇది, ఆ ఊర్లో కూడా నాకు మెజార్టీ వచ్చిందమ్మా. ఆ ఊర్లో మనం ఒక మాట చెప్పాలంటే 30 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చాను ఎస్సీలకి, 30 మందికి 80 మందికి ఇల్లు కట్టుకోవడానికి 1.5 లక్షలు చొప్పున 2 లక్షలు చొప్పున, ఎస్సీలకి అయితే 2 లక్షలు, మామూలుగా బీసీలకి అయితే 1.5 లక్షలు, అట్లా 80 మందికి ఇచ్చానమ్మా. ఒక్కరిని పెన్షన్ వాళ్ళు అడగడానికి కూడా లేకుండా చేశానమ్మా. అదే ఊర్లో ఆ ఊరంటే ఆ ఊరు కదమ్మా, శ్రీరామవరమే కాదు, ఈ నియోజకవర్గంలో మామూలుగా నేను చంద్రబాబు నాయుడు గారు కుప్పం నియోజకవర్గం ఎంత అభివృద్ధి అయి ఉంటుందో జందులూరు కూడా ఇంచుమించుగా ఆ స్టేజ్కి తీసుకురావాలని కష్టం పనిచేస్తున్నానమ్మా. ఇప్పుడు మా లోకేష్ బాబు గారు 1,09 లక్షలు ఆయన ఇచ్చిందే, ఆ రోడ్డు శంకుస్థాపన చేశా. మనము పేద ప్రజలకి మనకి మధ్యలో ఏమాత్రం కూడా గ్యాప్ ఉండకూడదు. ఈ ప్రజలకి ఈ ప్రభుత్వానికి నేను ఒక వారధి, అంటే నేను జస్ట్ లైక్ ఒక వంతున, నా వంతున అనేది పేద ప్రజలందరూ కూడా నడిచేయడానికి, డబ్బులు నడిచేయడానికి కూడా ఉపయోగపడాలి, వాళ్ళకి నేను ఒక వారధిలాగా ఉండాలని ప్రయత్నం చేసే మనిషిని నేను. వాళ్ళు ఏదో సాక్షి పేపర్ మొన్న ఈ మధ్యన మీరు చూసుంటారు, విజయవాడలో 2 అమ్మాయిలు వెళ్ళిపోయారట, ఎక్కడికి వెళ్ళిపోయారో తెలీదు, కానీ చంద్రూరు ఎమ్మెల్యే దగ్గర ఏదో పని ఉంది అవసరం ఉందని వెళ్ళారట. వాళ్ళు నా దగ్గరికి రాకుండా ఎక్కడ మిస్ అయిపోయారట, కానీ చంద్రూరు ఎమ్మెల్యే ఏమైపోయాడో అని అడుగుతున్నాడు, ఆడపిల్లలు ఏమైపోయారో అని అడుగుతున్నారు. నువ్వు వార్తాపత్రికలు పెట్టుకోవచ్చు, ఛానల్స్ పెట్టుకోవచ్చు, రాజకీయ పార్టీని పెట్టుకోవచ్చు, ఎవరి గురించి అయినా మనం తప్పులుంటే మాట్లాడచ్చు, కానీ మాట్లాడేది మనం నెయ్యి అన్నం తింటున్నాం అమ్మ, మీరైనా నేనైనా మనందరం అని అనుకుంటున్నాం, కానీ ఏది పడితే తిని మాట్లాడినట్టుగా గడ్డి తినట్టుగా మాట్లాడకూడదు. ఎవరైనా ఒక మనిషిని బదనాం చేస్తే, మీరు నాకు మాటల్లో ఒక మాట అన్నారు, వాళ్ళు చేసిన దానికి నేను కడుక్కుంటానికి నాకు ఎంత బాధ అనిపించిందంటే, అసలు నేనేంటి, నేనెందుకు మాట్లాడానట్టుగా, నేను అంత ఎందుకు తప్పు చేశానని నన్ను నేనే చింతించిన పరిస్థితి వచ్చింది. నేను వాళ్ళ గురించి, వాళ్ళ అభ్యున్నతి గురించి, వాళ్ళ కోసం నీకు నేను చెప్తున్నానమ్మా. ఈ రోజున ఎంతమంది దళితులకి ఇంటికి వస్తే కుర్చీ వేసి కూర్చోబెట్టి, రాగానే మంచినీళ్ళు ఇచ్చి, టిఫిన్ పెట్టి, భోజనం టైంకి వస్తే భోజనం పెట్టి, వాళ్ళ సమస్యను మాట్లాడి, వాళ్ళ సమస్య ఏదైతే ఉందో అది ఏ రకంగా సాల్వ్ చేయాలో చేయడానికి ప్రయత్నం చేసి పంపించే వాళ్ళు ఎవరైనా ఉంటే చూపించండి అమ్మా నాకు, మర్చిపోయినా. ఇంట్లో 365 రోజుల్లో ఏపీ అని ఏ రోజైనా రావచ్చు, ఏ ఒక్క రోజైనా చెప్పచ్చు, ఏ ఒక్క రోజు వచ్చినా పర్వాలా. చింతమనేని గారు ఒక్కసారి లెట్ మీ ఇంటర్ఫియర్ ఒక్క నిమిషం. సో నేను చెప్పింది అదే, ఇంతకు ముందు మీరు వాళ్ళ కోసం ఎంత ఎమోషనల్ గా, భావోద్వేగంగా, నేను అంటుంది పాజిటివ్ భావోద్వేగం, సో మాట్లాడినా సరే దీన్ని వక్రీకరించడం ఇప్పుడు ఈ గత 2 రోజుల్లో జరిగిన పరిస్థితులను చూస్తే ఏమనిపిస్తోంది? సో మీ నాయకుడిలో మాట్లాడిన సందర్భంలో ఈ 2 రోజుల డిస్టర్బెన్స్ ఎలా అనిపిస్తోంది? నేను మాట్లాడిన దాన్ని వక్రీకరించారే తప్ప వీళ్ళు
నేను మళ్ళీ శ్రీరాములు వెళ్తే కూడా తన ఫోన్ మీద నడిపిస్తారు, నన్ను భుజాల మీద ఎక్కించుకుంటారు వాళ్ళు. ఎందుకంటే నేను వాళ్ళకి వాళ్ళ జీవితంలో ఒక శాసనసభ్యుని ఇంత దగ్గరగా చూడటం పలుకుతారు. వాళ్ళకి నన్ను మొదటిసారిగా ఇంత దగ్గరగా ఎమ్మెల్యే ఉపయోగపడటం చేయటం వాళ్ళకి అనేది వాళ్ళు మర్చిపోలేనటువంటి నిజం అది. ఇంకొకటి ఏంటంటే ఈ రోజు నేను మాట్లాడినప్పుడు మీరు చూశారు, అది చూశారు, వాళ్ళు కట్ చేసి ఇది చూశారు, ఇది చూశారు. నేను మాట్లాడినంతసేపు కూడా అదే వారు చప్పట్లు కొట్టారు, ఏళ్ళు వేశారు, జిందాబాదులు కొట్టారు. నేను ఇంకొక మాట మీరు చెప్తున్నప్పుడు అర్థం కాల, నేను చెప్పలేకపోయా, మీకు అర్థం కాకపోవడం అంటే నేను చెప్పలే మీకు. అసలు విషయం ఏంటంటే ఈ మైక్ తీసుకుని ఏదో గందరగోళం సృష్టించి అక్కడ మా మధ్యలో మాకు వాడు ఏదన్నా తాగి మాట్లాడుతుంటే మా వాళ్ళని కొడితే కనుక నేను మాట్లాడే మీటింగే మాట్లాడలేకుండా పోయే పరిస్థితి ఉంటుంది. నా ఉద్దేశం ఏంటి, నేను ఏ కార్యక్రమం మీద అయితే వచ్చానో, ఏ ఉద్దేశం మీద అయితే మా నాయకుడు అక్కడ పంపించాడో ఆ కార్యక్రమం నెరవేరుకోకుండా పోతుంది. వీళ్ళు అడ్డుపడుతున్నారు. కొంత మట్టుకైనా ఈ మాటలు విని వాళ్ళ కుటుంబాలలో వచ్చి వాళ్ళు తీసుకుపోతారా అని చెప్పి నేను అప్పీల్ చేశా. మంచి చేస్తున్నాడు కదా, ఎందులో మీరు అడ్డుపడుతున్నారని వాళ్ళ కులం వాళ్ళు పెద్దలు వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి మహిళలు వాళ్ళ పక్కన లాక్కుపోతారనే ఉద్దేశంతో నేను ఆ విషయాలన్నీ కూడా అప్పీల్ చేశాను వాళ్ళకి. దాన్ని మీరు తప్పుగా చిత్రీకరిస్తే నేను దానికి ఏం సమాధానం చెప్పలేను. నా దినచర్య ఏంటి, నేనేంటి అనేది, నా పబ్లిక్ ఏంటి అనేది మీరు వచ్చి మీ ఇష్టం. 85 విలేజెస్ లో ఏ విలేజ్ కైనా రండి, ఏ విలేజ్ రమ్మన్నా వస్తాను. ఎక్కడ ఒకటి పట్టడం కానీ, ఒకటి తిరగడం కానీ, ఒక ఆస్తులు కాజేయటం కానీ, ఒకరికి మాయమాటలు చెప్పడం కానీ, లేదు మా పార్టీ గురించి అనుకూలంగా చెప్పుకుని ఎదుటి వాళ్ళకి డబ్బాలు కొట్టుకోవడం కానీ అలాంటివి చేయను. ఏది చేస్తాడో అదే చెప్తాడు, ఏది చెప్తామో అదే చేస్తాం. ఒక్క మనిషికి కూడా అన్యాయం జరగడానికి వీల్లేదు. అర్ధరాత్రిగా ప్రమాదం జరిగిందని ఫోన్ వస్తే 5 నిమిషాలు ఆ మనిషి గారు నేరుగా ఉంటాను. అదే ప్రభాకర్ అంటే, దట్ ఈస్ ప్రభాకర్. అందుబట్టికే నేను అందుకని చెప్పుకోలేనమ్మా. రైట్, థ్యాంక్ యూ సార్. చింతమనేని గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫోన్ లైన్ లోకి అందుబాటులోకి వచ్చి మీ ఆందోళనని తెలియజేసినందుకు. రైట్, చిన్న విరామం తీసుకుందాం.